ప్రేక్షకులకు నమస్కారం. నేనండి రవికుమార్ని, ప్రకృతి హోమియో కేర్ నుంచి హోమియోపతి కన్సల్టెంట్ని. ఈ వీడియో ద్వారా చాలా రోజుల తర్వాత ఇలా మిమ్మల్ని కలుసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఓకే, ఫస్ట్ మనం వీడియోకి ఎంటర్ అయిపోతాం. ఈరోజు మనం స్త్రీలలో ఎస్పెషల్లీ ఫిమేల్స్లో వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసే ఫేషియల్ యాజ్ వెల్ యాజ్ స్కిన్ ఎయిల్మెంట్స్ గురించి, అంటే చర్మ సంబంధిత వ్యాధులు, అలాగే ఫేస్కి సంబంధించిన స్కిన్ సమస్యల గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే వాటికంటూ అండర్లైన్ మెడికేటెడ్ కండిషన్స్ ఉంటాయి కదా, ఏ కండిషన్స్లో వాళ్ళు ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటారు అన్నది మనం కాస్త డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మనం ఓకే, మనం డైరెక్ట్గా కొన్ని ఇమేజెస్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మీ ముందర నన్ను ఒక ఇమేజ్ని ప్రజెంట్ చేయనివ్వండి. సో ఇప్పుడు ఈ ఇమేజ్ మీరు గమనించండి. సో మీరేం అబ్జర్వ్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ ఇమేజ్లో మనకు స్కిన్ ఈ అలాంగ్ ద నోజు అలాగే చీక్స్ వెంబడి బాగా డిస్కలరేట్ అయ్యి థికెస్ట్ బ్రౌనిష్ రంగులో, ఎస్పెషల్లీ చూస్తే హనీ రంగులో, ఇంకా హనీ కూడా ఏంటంటే ముదురు హనీ ఉంటుంది కదా, ముదురు హనీ రంగులో ఫేషియల్ డిస్కలరేషన్ జరిగింది. దీన్నే టెక్నికల్ పరిభాషల్లో మనం హైపర్ పిగ్మెంటేషన్ అని కూడా అంటాం. ఎందుకు స్త్రీలలో ఈ హైపర్ పిగ్మెంటేషన్ ఎక్కువగా వస్తుంది అన్నది మీరు అర్థం చేసుకోగలిగితే మనం దానికి అండర్లైనింగ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. సో ఈ హైపర్ పిగ్మెంటేషన్ ఎందుకు జరుగుతుందిరా అంటే, మనకు చూడండి, ఈ స్కిన్ ఉపరితలంలో మనకు మెలనిన్ ఉత్పత్తి చేసే కణజాలం ఉంటుంది. ఈ కొన్ని మెడికేటెడ్ కండిషన్స్లు ఏంట్రా అంటే, ఈ మెలనిన్ ఉత్పత్తి చేసే కణజాలాలు విపరీతంగా పనిచేసి పిగ్మెంట్ ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. అంటే పిగ్మెంటేషన్ ఎక్కువ రిలీజ్ చేస్తే మనకు స్కిన్ ఏంట్రా అంటే డార్కనింగ్ అవుతుంది. ఇలాగ డిస్కలరేట్ అయ్యి ముదురు బ్రౌనిష్ రంగులో మారిపోవడానికి అది కారణమవుతుంది అనమాట. సో కాబట్టి ఏ మెడికేటెడ్ కండిషన్స్లో మన స్కిన్ పైన ఈ మెలనిన్ ఉత్పత్తి చేసే కణజాలాలు విపరీతంగా ప్రతిస్పందిస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ కామన్గా మేల్స్లో కానీ ఫిమేల్స్లో కూడా ఈ హైపర్ పిగ్మెంటేషన్ చూద్దాం కదా. వీళ్ళకి కామన్గా ఉన్న కండిషన్ ఏంటి అన్నది పరిగణలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎయిదర్ అది ఫిమేల్ కావచ్చు, మేల్స్ కావచ్చు అండి, కొన్ని ఫేసెస్ ఆఫ్ లైఫ్లో విపరీతమైన స్ట్రెస్కి గురవుతుంటారు. ఆ స్ట్రెస్ కూడా ఎయిదర్ ఆక్యుపేషనల్ స్ట్రెస్ కావచ్చు, అంటే మీ వర్క్ ఎన్విరాన్మెంట్లో ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ టైము విపరీతమైన ఒత్తిడికి గురైనా, లేదు వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్లో విపరీతమైన ఎమోషనల్ స్ట్రెస్కి ఎక్కువ కాలం పాటు కొనసాగితే, ఎక్కువ కాలం పాటు అంటే కనీసము 3 నెలలు అంతకన్నా ఎక్కువగా ఉన్నదాన్ని మనం క్రానిక్ కండిషన్గా భావిస్తాం అన్నమాట. ఇలాగ ఓవర్ ఏ ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ మొత్తంలో మనం విపరీతమైన స్ట్రెస్కి గురైనప్పుడు ఏమవుతుందిరా అంటే, మనకు సహజంగానే ఎప్పుడైనా సరే మనం స్ట్రెస్ అనేది ఒక ట్రిగర్ ఫ్యాక్టర్. అది ఏం జరుగుతుందిరా అంటే, మన కిడ్నీల పైన అడర్నల్ గ్రంథులు అనేసి ఉంటాయి. ఈ అడర్నల్ గ్రంథుల నుంచి విపరీతమైన మనకు నెగటివ్ కార్టిజాల్, దీన్నే స్ట్రెస్ హార్మోన్ అని అంటాం. ఈ స్ట్రెస్ హార్మోన్ విపరీతంగా పెరుగుతుందండి. ఈ స్ట్రెస్ హార్మోన్ విపరీతంగా పెరిగితే మనకి ఏం జరుగుతుందిరా అంటే, మన స్కిన్ ఈ మెలనోసైట్స్ అని డిస్కస్ చేసుకున్నాం కదా, అంటే ఈ స్కిన్ ఉపరితలం పైన మనకు మెలనిన్ ఉత్పత్తి చేసే కణజాలాలు ఉంటాయని చెప్పాం కదా, ఇది విపరీతంగా ప్రతిస్పందించి ఎక్కువ పిగ్మెంట్ రిలీజ్ చేస్తాయి. ఎక్కువ పిగ్మెంటేషన్ రిలీజ్ చేస్తే మన స్కిన్ కూడా త్వరగా డిస్కలరేట్ అయ్యి ఏంటంటే థికెస్ట్ బ్రౌనిష్ రంగులోకి మారిపోతుంటుంది. సో ఒకటి స్ట్రెస్ మీకు ఒక ట్రిగర్ ఫ్యాక్టర్ గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మీ యొక్క లైఫ్లో మీకు విపరీతమైన ఒత్తిడికి గురైతే కూడా మనకేంట్రా అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేట్ కూడా బాడీలో మేనిఫెస్ట్ అవుతుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేట్ వల్ల ఏమవుతుందో ఈజీగా అసలు ఈ మెడికేటెడ్ కండిషన్లో మనలో ఏం జరుగుతుందో కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సహజంగా ఏంటండి, మనకు న్యూట్రిషన్ జ్యూసెస్ పచనమైన తర్వాత వాటిలో ఉన్న గ్లూకోజు రక్తంలో తీసుకొచ్చి పెడుతుంది కదా. ఈ రక్తంలో ఉన్న గ్లూకోజ్ని మన సెల్స్, హ్యూమన్ బాడీలో ఉన్న సెల్స్ ఏం చేయాలి, సమర్థవంతంగా వినియోగించుకొని వాటి యొక్క జీవక్రియలు చేసుకోవాలన్నమాట. వాటి యొక్క బయలాజికల్ క్రియలు ఏదైతే ఉందో వాటిని చేసుకోవాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందిరా అంటే, రక్తంలో గ్లూకోజ్ ఉంటుంది. ఈ రక్తంలో ఉన్న గ్లూకోజ్ని మన హ్యూమన్ బాడీలో ఉన్న సెల్యులర్ లోపలికి సమర్థవంతంగా చొప్పించాలంటే మనకు
ఇన్సులిన్ కావాలి కదా. అంటే ఇది ఎలా భావిస్తారంటే, ఇప్పుడు మీ ఇంటి డోర్ లాక్ చేసింది అనుకోండి, అంటే మీ ఇంటిని సెల్ అనుకోండి, ఓకేనా, మీ సెల్ ఇప్పుడు లాక్ చేసి ఉంది అనుకుందాం. సో మీ ఈ డోర్ని అన్లాక్ చేసి లోపలికి మీరు అన్నదాన్ని మీరు గ్లూకోజ్గా భావించండి. ఈ గ్లూకోజ్ అన్నది ఈ సెల్యులార్ లోపలికి చొచ్చుకుపోవాలంటే ఫస్ట్ మనకేంట్రా అంటే మీ డోర్ ఓపెన్ చేస్తే కానీ లోపలికి వెళ్ళరు కాబట్టి ఆ డోర్ను ఓపెన్ చేయాలంటే మీకు కీ కావాలి. అలాగే ఈ సెల్ లోపల మనకు గ్లూకోజ్ని ప్రవేశపెట్టాలంటే మనకి అన్లాక్ చేసుకోవడానికి కీ ఏంటంటే ఇన్సులిన్ అనమాట. అంటే ఇన్సులిన్ ఇన్సులిన్ ఉండాలి. ఈ ఇన్సులిన్ ఉంటే ఏం చేస్తుందిరా అంటే మీకు సమర్థవంతంగా రక్తంలో ఉన్న గ్లూకోజ్ని మీకు అణువుల్లోకి చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందిరా అంటే మీ బాడీ ఏదో కారణం చేత ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువైపోతుంది ఒకటి. ఇంకొన్ని సందర్భాల్లో ఏంట్రా అంటే ఇన్సులిన్ ఉత్పత్తి ఉన్నా కూడా, అంటే ఏంటి, మీ ఇంటి లోపలికి ప్రవేశించడానికి మీ చేతిలో కీ ఉంటుంది, అయినా కూడా కీ ఉన్నా కూడా మీరు డోర్ ఓపెన్ చేసి లోపలికి ప్రవేశించలేరు అన్నమాట. అలాంటి ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేట్లో ఏమవుతుందిరా అంటే కొన్ని సందర్భాల్లో సమర్థవంతంగా ఇన్సులిన్ ఉత్పత్తి జరగకపోవడం ద్వారా రక్తంలో పెట్టిన గ్లూకోజ్ని మీ అణువులు సమర్థవంతంగా ఉపయోగించకపోవడం ఒక వంతు అయితే, ఇంకొక కండిషన్లో ఏమవుతుందిరా అంటే ఇన్సులిన్ ఉత్పత్తి కరెక్ట్గా జరిగినా కూడా మీ సెల్స్ సమర్థవంతంగా రక్తంలో పెట్టిన గ్లూకోజ్ని వినియోగించుకోలేదన్నమాట. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేట్ అంటాం. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేట్లో మీకు ఏమవుతుందిరా అంటే గ్లూకోజ్ రక్తంలో పెరిగిపోతుంది కదా. ఈ క్రమంలో ఏం జరుగుతుందిరా అంటే మనకు వెయిట్ పుటాన్ అయిపోతాం అనమాట. వెయిట్ పుటాన్ అయిపోవడం, అలాగే ఫిమేల్స్లో ఏం జరుగుతుందిరా అంటే వాళ్ళల్లో పీసీఓడి సిమ్టమ్స్ మొదలవుతాయి. అంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేట్ మొదలయ్యే క్రమంలో మీకు ఏమవుతుందిరా అంటే ఈ అమ్మాయిల్లో ఎస్పెషల్లీ ఫిమేల్స్లో మేము ఏం చేస్తామంటే పీసీఓడి సిమ్టమ్స్ అంటాం. ఈ పీసీఓడి సిమ్టమ్స్లో ఎటువంటి సిమ్టమ్స్ వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు? సహజంగా ఫిమేల్స్లో ఏంట్రా అంటే ప్రతి నెలసరి, ఐడియల్గా చెప్పాలంటే 28 రోజులకు ఒక్కసారి వాళ్ళ నెలసరి ఋతుక్రమం కరెక్ట్గా ఫాలో అయ్యి వాళ్ళకి పీరియడ్స్ రెస్టోర్ అవుతుంది అనమాట. సరే పోనీ ఓకే కండిషన్ గురించి ప్రస్తావించిన 28లో -7 అట్లాగే +7 యాడ్ చేసుకోండి. అంటే 21 నుంచి 32 రోజుల మధ్యన సక్సెస్ఫుల్గా వాళ్ళ యొక్క పీరియడ్స్ రెస్టోర్ అయ్యి, ఓకే, వాళ్ళకి పీరియడ్స్ రెస్టోర్ అయ్యి కరెక్ట్గా మెన్చురల్ ఫ్లో జరిగింది అనుకోండి, అంతా నార్మల్గానే ఉందని భావించాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వీళ్ళకి పీరియడ్స్ ఎర్లీ ఆన్సెట్ రావడం కానీ 28 రోజుల కన్నా దాటిపోవడం, అంటే 28 కాదు 32 అనుకున్నాం కదా, 21 నుంచి 21 అలాగే 32 కన్నా ఇంకా ఎక్కువ రోజులు అంటే డిలే అయిపోవడం, కొంతమందిలో ఏంటంటే ఈవెన్ యాబ్సెన్స్ అయిపోవడం, ఇలా చూస్తుంటాం. ఇలా ఎందుకు అవుతుంది అన్నది కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి నెలసరి కరెక్ట్గా జరిగే క్రమంలో ఏం జరుగుతుందిరా అంటే చూడండి, సహజంగానే ఫిమేల్స్లో ఎగ్ రిజర్వ్స్ ఉంటాయి. ప్రతి నెలసరిలో ఏం జరుగుతుంది, ఈ ఎగ్స్ రిజర్వ్లో కొన్ని మీకేంట్రా అంటే ఫాలిక్యూల్స్ అనే శాక్లో ఎదగడానికి ప్రయత్నం జరుగుతుందన్నమాట. అంటే ఈ ఫాలిక్యూల్ శాక్స్ కరెక్ట్గా ఎదిగే క్రమంలో మీకు ఏం జరుగుతుందంటే కొన్ని రకాల ఫిమేల్ హార్మోన్స్ అంటాం, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, చక్కగా ఫిమేల్ హార్మోన్స్ విడుదల కావాలి. అంటే అందుకోసమే ఈ ఫిమేల్ హార్మోన్స్ విడుదల అవుతాయి కాబట్టి ప్రతి నెల ఫిమేల్స్లో ఏంట్రా అంటే ఎక్కువ మొత్తంలో ఫిమేల్ హార్మోన్స్ ఉంటాయి, చాలా తక్కువ మొత్తంలో మేల్ హార్మోన్స్, అడర్నల్ హార్మోన్స్, ఆండ్రోజన్స్ అంటాం అనమాట. అర్థమైందా? సో ఈ ఆండ్రోజన్స్, ఈ మేల్ హార్మోన్స్ ఫిమేల్స్ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. ఎవరిలో అయితే నెలసరి కరెక్ట్గా జరుగుతుందో వాళ్ళలో ఫిమేల్ హార్మోన్స్ తగిన మోతాదులో ఉత్పత్తి అవుతుంది కాబట్టి, ఎందుకంటే ఫాలిక్యూల్స్ ఎదిగే క్రమంలోనే వీళ్ళల్లో ఫిమేల్ హార్మోన్స్ విడుదలవుతుంది. లైక్ ఏంట్రా అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అనే ఫిమేల్ హార్మోన్స్ కరెక్ట్గా ఉత్పత్తి జరగడం ద్వారా ఈ ఫాలిక్యూల్స్ మెచ్యూర్ అయ్యే క్రమంలో అందులో ఎగ్ ఎదుగుతుంది. ఎగ్ ఎదగడం ఎలా ఇంపార్టెంటో అలాగే ఈ ఫాలిక్యూల్ శాక్స్లో నుంచి ఇది విడిబడి బయటకు రావాలంటే మీ మెదడులో మనకు పిట్యూటరీ గంధ అనేసి ఉంటుంది కదా, ఆ పిట్యూటరీ గంధ నుంచి మనకు ఫాలిక్యూల్ స్టిమ్యులేటివ్ హార్మోన్
కరెక్ట్గా రిలీజ్ కావాలన్నమాట. ఈ ఫాలిక్యూల్ స్టిమ్యులేట్ హార్మోన్ కరెక్ట్గా రిలీజ్ అయ్యి, అంటే సర్జ్ అంటాం, ఆ సర్జ్ కరెక్ట్గా జరిగినప్పుడు ఏం జరుగుతుందిరా అంటే మీకు ఎదిగి మెచ్యూర్డ్ అయిన ఎగ్స్ విడివడి ఫెలోపియన్ ట్యూబ్లో ప్రవేశిస్తుందన్నమాట. అంటే మీకు నెలసరి కరెక్ట్గా జరగాలంటే ఈ ప్రక్రియలు కరెక్ట్గా జరగాలన్నమాట. లైక్ అర్థమవుతుందా? లైక్ కరెక్ట్గా ఈ ఓవల్యూషన్ కరెక్ట్గా జరగాలంటే ప్రతి నెలసరి ఎగ్స్ ఈ ఫాలిక్యూల్ సాక్స్లో ఎదిగే క్రమంలో మనకు ఫిమేల్ హార్మోన్స్ తగిన మోతాదులో విడుదల కావడం, అలాగే పిట్యూటరీ గ్రంథి పనితనం కరెక్ట్గా ఉండి ఫాలిక్యూల్ స్టిమ్యులేటివ్ హార్మోన్ సర్జ్ కరెక్ట్గా జరిగి మనకు ఈ ఫాలిక్యూల్ సాక్స్ నుంచి ఎగ్స్ ఊడిపోవడము, మళ్ళీ ఫెలోపియన్ ట్యూబ్లో మనకు లోపలికి వెళ్ళి మళ్ళీ బేబీ బెడ్ పైన ఫాల్ కావడం, అక్కడ స్టిక్ ఆన్ కావడం, ఇవన్నీ కరెక్ట్గా జరగాలన్నమాట. ఇవన్నీ కరెక్ట్గా జరుగుతున్న క్రమంలోనే మీకు ఫిమేల్ హార్మోన్స్ కరెక్ట్గా ఉత్పత్తి అవుతాయి. కానీ అంటే ఎవరికైతే నెలసరి సరిగా రావట్లేదు, త్వరగా ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ వస్తుందో, లేకపోతే ఇండెఫినెట్గా ఆబ్సెన్స్ అయిపోతుందో, ఇలాంటి వాళ్ళల్లో ఏమవుతుంది, ఫిమేల్ హార్మోన్స్ తగ్గిపోతుంది, మేల్ హార్మోన్స్ పెరిగిపోతాయి. మేల్ హార్మోన్స్ పెరిగే క్రమంలో మనకేమవుతుందిరా అంటే మళ్ళా కూడా మనకేమవుతుందంటే విపరీతంగా ఈ మెలనిన్ ఉత్పత్తి చేసే సెల్స్ విపరీతంగా ప్రతిస్పందించి పిగ్మెంటేషన్ని పెంచేస్తుంది. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేట్ పెరిగే క్రమంలో కూడా వెయిట్ పుటాన్ అవుతుంటారు అమ్మాయిలు. అలాగే పీసీఓడి సిమ్టమ్స్, ఇర్రెగ్యులర్ మెన్చురల్ సైకిల్స్, వీళ్ళల్లో ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావడం వీళ్ళల్లో చూస్తుంటాం. కాబట్టి అలర్ట్ అయిపోండి. మీరు వెయిట్ గెయిన్ అవుతున్నారా, లేకపోతే పీరియడ్స్ ఏమైనా ఇండెఫినెట్గా డిలే అవుతుందా, లేకపోతే ఎర్లీ ఆన్సెట్ వస్తుందా, సో మీకేంట్రా అంటే అవి అన్నీ కూడా మీకు ఇబ్బంది గురి చేసేదే. అంటే ఉదాహరణకి ఈ ఫిమేల్ హార్మోన్స్ సరిగా ప్రొడ్యూస్ కాక, అలాగే ఈ యొక్క ఏదైతే ఫాలిక్యూల్స్లో ఏదైతే ఎగ్ పూర్తి స్థాయిలో ఎగుదలకు గురి కాకుండా అలాగే ఉండిపోయింది అనుకోండి ఈ ఫాలిక్యూల్ సాక్లో, అది ఏమవుతుంది, ఈ ఫిమేల్ రీప్రొడక్టరీ సిస్టంలో ఉన్న ఈ ఓవరీస్కి అలాగే స్టిక్ ఆన్ అయిపోతాయి. మల్టిపుల్ సిస్ట్లు ఏమవుతుందా అంటే అలాగే ఓవరీస్కి యాడ్ అయిపోతూ ఉంటాయి. యాడ్ అయిపోతూ ఉండడం ద్వారా మీ ఓవరిన్ వాల్యూమ్ కూడా పెరిగిపోతుంది. దీన్నే పీసీఓడి సిమ్టమ్ అంటాం. ఈ పీసీఓడి సిమ్టమ్ వచ్చింది అంటే అర్థం ఏంటి, అంటే అర్థం ఏంట్రా అంటే మీలలో ఫిమేల్ హార్మోన్స్ తగ్గుతుందని, మేల్ హార్మోన్స్ పెరుగుతుందని అర్థం అనమాట. సో ఇలాంటి వాళ్ళు మళ్ళీ రెసిప్రోకల్గా ఇంకా ఓవర్ వెయిట్ పెరగడం కూడా చూస్తుంటాం. హైపర్ పిగ్మెంటేషన్ కండిషన్ వీళ్ళల్లో ఇంకా అధికంగా ఉండడం కూడా చూస్తుంటాం. ఎందుకు, ఫిమేల్ హార్మోన్స్ తగ్గిపోతుంది, మేల్ హార్మోన్స్ పెరిగిపోతుంటుంది, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఏ మెడికేటెడ్ కండిషన్స్లో ఈ అమ్మాయిల్లో ఈ స్కిన్ ఎలిమెంట్స్ విపరీతంగా వస్తుందో అర్థం చేసుకుంటున్నాం కదా. ఈ పిగ్మెంటేషన్ పెరిగే క్రమంలో బ్రౌనిష్ డిస్కలరేషనే కాదండి, వాళ్ళ స్కిన్ అబ్జర్వ్ చేశారంటే ఆయిలీ సెక్రెషన్స్ కూడా ఎక్కువ యూజ్ అవుతుంటుంది. అంటే ఆయిలీగా స్టికీ సెక్రెషన్స్ మనకు హెయిర్ పోర్ నుంచి లోపల స్కిన్ లోపల ఒక కెనాల్ లాగా ఉంటుంది, ఓకేనా. ఆ లోపల కెనాల్ ద్వారా ఏంటంటే మనకు సెబాసియస్ గ్రంథులకి ఈ కెనాల్ కనెక్ట్ అయి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేట్లో ఏమవుతుందంటే మనకి ఈ సెబమ్ గ్రంథుల పరిమాణం విపరీతంగా పెరిగి ఈ సెబమ్ సెక్రెషన్స్ కూడా ఎక్కువ యూజ్ కావడం వల్ల ఈ ఫేషియల్ పైన ఈ ఆయిలీ స్టికీ సెక్రెషన్స్ కనబడుతుంది అనమాట. ఈ ఆయిలీ స్టికీ సెక్రెషన్స్ ఎక్కువ కనబడినప్పుడు మనకేమవుతుందిరా అంటే మనం ఈజీగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ గురి కావచ్చు. ఎప్పుడైతే మనం ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతామో ఈ కెనాల్ ఈ చర్మం ఉపరితలం నుంచి లోపల సెబాసిస్ గ్రంథి కనెక్ట్ అవుతున్న ఈ కెనాల్ పుడుకుపోతుంటుంది అనమాట. పుడుకుపోవడం ద్వారా మనకేమవుతుందంటే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకేమవుతుందంటే అక్నీ ఫామ్ అవుతుంది. ఈ అక్నీ ఫామ్ కావడం వల్ల మనకేమవుతుందిరా అంటే యాబ్సెస్ రావడం, స్వెల్లింగ్ రావడం, ఇట్లాగా వాటరీ స్టికీ సెక్రెషన్స్ యూజ్ కావడము, ఫేస్ అంతా కూడా ఇట్లాగా డిస్కలరేట్ అవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. అలాగే ప్రైమరీగా స్త్రీలలో ఏ కారణం చేత కానీ ఐరన్ తగ్గినా కూడా కళ్ళ చుట్టూ బ్లూయిష్ రంగులు మారిపోవడం, నల్లగా ఫేషియల్ స్కిన్ డిస్కలరేట్ అవ్వడం ఇలా కూడా చూస్తుంటాం అనమాట. సో మీరు చూశారు కదా, ఏ కామన్ మెడికేటెడ్ కండిషన్స్లో అమ్మాయిల్లో ఇలాగా ఫేస్కి స్కిన్కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి. కొన్ని సందర్భాల్లో థైరాయిడ్కి సంబంధించిన హైపోథైరాయిడ్ కండిషన్స్లో కూడా చర్మము విపరీతంగా పొడిబారుతుంటుంది. ఇక్కడ చూడండి, సెకండ్ రో 4th ఇమేజ్లో స్కిన్ విపరీతంగా పొడిబారి
ఎలిఫెంట్ స్కిన్ లాగా తయారవుతుందన్నమాట. ఇది ఏంట్రా అంటే కొన్ని ప్రత్యేకమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో జరుగుతుంది. కాబట్టి అమ్మాయిల్లో కూడా ఈ ఫేస్కి అలాగే స్కిన్కి వచ్చే సంబంధించిన ఎయిల్మెంట్స్కి అండర్లైనింగ్ మెడికేటెడ్ కండిషన్స్ చాలా ఉంటాయి అన్నమాట. వాటిని మీరు డీటెయిల్గా అవగాహన చేసుకొని హోమియోపతి కన్సల్టెంట్ మీరు హెల్త్ కేర్ ప్రాక్టీషనర్ చేత అండర్లైనింగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, నాకున్న 23 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఎంతోమందికి వాళ్ళ యొక్క ఫేషియల్ స్కిన్ సంబంధించిన ఇష్యూస్కి 100% మేము సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసామన్నమాట. మీ స్క్రీన్ పైన ఎలాగో నా నెంబర్ ఉందండి, 8686369202. చూడండి, మేము ప్రతి ఒక్క ఇండివిజువల్ పేషెంట్స్ కోసం అట్మోస్ట్ 45 to 1 hour పాటు టైం స్పెండ్ చేస్తామనండి. వాళ్ళతో డీటెయిల్గా డిస్కస్ చేసిన పిదుప అసలు ఏ అండర్లైనింగ్ కాజ్ వల్ల వీళ్ళకి ఇబ్బందులు వస్తున్నది డీటెయిల్గా అర్థం చేసుకొని మెడికల్ రిపోర్ట్స్తో సహా వాళ్ళకి అండర్లైనింగ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనండి. సో మీకు ఎటువంటి హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ అయినా సరే ఈ స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది కదా, దీనికి ఫోన్ చేసి నాతో డీటెయిల్స్గా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీలో చాలామందికి ఈ వీడియో నచ్చిందనే భావిస్తున్నాను. నచ్చిందంటే ఒక లైక్ వేయండి. మీ క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.